ఎందుకంటే మీరు అడ్వకేట్ కాబట్టి సో ఎమోషన్స్ కన్నా ఎవిడెన్స్కే ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు కాబట్టి మీరు సో జోగి రమేష్ గారి ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించింది? ఆయన ముందుగా 99 ప్రేక్షకులకి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జోగి రమేష్ గారు ఈరోజు ఏదైతే కార్యక్రమం చేశారో అది ఆయన నైతికతకు సంబంధించింది, కానీ చట్టపరంగా దీన్ని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. చట్టపరంగా దీనికి చెల్లుబాటు లేదు అసలు. అది రాజకీయ పరంగా ఆయన కుటుంబం మీద వచ్చినటువంటి ఒక అపవాదుని, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాం, కోర్టులో చేసిన అదేననుకోండి, ప్రమాణం చేసి చెప్తున్నామని చెప్పేసి అని ఎదుటి వాళ్ళకు ఒక ఛాలెంజ్ విసిరారు. తప్పకుండా ఇతని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, లేదా వ్యక్తిగతంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్నట్లయితే వారు కూడా కుటుంబాలతో సహా వచ్చి ఎస్ మీరు చేసిన తప్పు అని చెప్పేసి అని చెప్పే సందర్భాలు అతి అరుదుగా ఉంటాయి. చేస్తారేమో చూద్దాం. అయితే ఏదైతే ఈరోజు జోగి రమేష్ గారి పేరు తీసుకొచ్చారో, ఈ పేరు తీసుకురావడంలోనే ఒక రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి అంకురార్పణగా మనం చెప్పాల్సినటువంటి సందర్భం. ఎందుకనంటే అసలు జోగి రమేష్ గారి పేరు చెప్పింది ఎవరండి? అందులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు. అవును, జనార్దన్ రావు. ఎక్కడ చెప్పాడు? వీడియోలో. ఏ వీడియోలో చెప్పాడు సార్? సెల్ఫీ వీడియో. అదే సార్, సెల్ఫీ వీడియో ఎక్కడ తీయబడింది? అది ఎక్కడ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఒకరేమో కస్టడీలో పోలీసులు సమక్షంలో బ్రహ్మనాయుడు గారు ఇక్కడ అదే ఉంది. ఇక్కడ విషయం ఏదైతే, ఇక్కడ ట్రిక్కీనెస్ ఏదైతే ఉందో, ఈ ట్రిక్కీనెస్ అనేదే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్య. ఇది పోలీసులు అండర్లో ఉండగా, ఒకవేళ ముందుగా తీసినట్లయితే ఆయన ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే, లేదా గన్నవరంలో అడుగుపెట్టిన వెంటనే పబ్లిక్ డొమైన్లోకి వచ్చినట్లయితే, ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో పబ్లిక్ డొమైన్లోకి వచ్చినట్లయితే దీనికి కొంతవరకు నిజ నిర్ధారణ కార్యక్రమంలో భాగంగా ఎస్ దీనిలో జోగి రమేష్ గారికి కూడా వాటా ఉంది అని చెప్పేసి అని చెప్పాడు అని చెప్పేసి అనుకోవచ్చు. పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి ఒక వీడియో బయటికి రిలీజ్ చేస్తే దీనికి చట్టబద్ధత ఏముంది? గుట్టగాల్చి నెత్తినేయటం తప్ప. పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి వీడియో ఎవిడెన్స్ వాంగ్మూలం తీసుకుంటే మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి తప్ప మరి ఏ వాంగ్మూలానికి కూడా విలువ లేదు అని చెప్పేసి అని చట్టం చెబుతుంది. అయితే ఈ ప్రభుత్వానికి చట్టంతో పెద్ద పనేం లేదు కాబట్టి ముందు జనాల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇటువంటి ఒక వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలారని చెప్పేసి అని చెప్పబడుతుంది. దీనికి జోగి రమేష్ గారి రియాక్షన్ ఈ విధంగా ఉంది. దీనికి వచ్చేటువంటి రియాక్షన్ ఎలా, ఆపోజిట్ పార్టీ నుంచి ఎలా వస్తుందో చూడాలి. అయితే దీనికి చట్టబద్ధత ఏమీ లేదు. మీరు అంటున్నట్లు కేసుల విషయంలో ఎమోషన్స్ పనిచేయవు, సాక్ష్యాలు మాత్రమే పనిచేస్తాయి అని చెప్పేసి మీరు తరచుగా కోట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఈ సాక్ష్యం చెల్లదు. ఇది పోలీసులు చెప్పినా చెల్లదు, ప్రభుత్వం చెప్పినా చెల్లదు, నిందితుడు చెప్పినా చెల్లదు. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి వీడియో ఎవిడెన్స్ కూడా చెల్లదు. అయితే ఎవిడెన్స్ యాక్ట్ 27 సెక్షన్ 27 ప్రకారం ఈ వీడియోను ఉపయోగించుకుని ఏదైనా కొత్త సాక్ష్యాన్ని లేదా కేసులో ఏదైనా కొత్త మలుపుని కానీ డిస్కవరీ చేసినట్లయితే దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది తప్ప ఈ వీడియోని పెట్టుకుని జోగి రమేష్ బదులు బ్రహ్మనాయుడు కూడా ఇందులో భాగస్వామి అని అంటే మీరు కూడా వెళ్లాల్సి వస్తుంది, వెంకటేష్ ఉన్నాడు అంటే నేను కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి గాలి పోగు చేసి వీడియోలో మామూలుగా మాట్లాడితేనే వెళ్లాల్సి వస్తుంటారా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి జనార్దన్ రావుకి నాకేమన్నా ఒక్క నిమిషం వినండి. మీరు అంటే తెలివిగా దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, బ్రహ్మనాయుడుకో వెంకటేష్కో వాళ్ళ పేర్లు చెప్పిన వెళ్ళాల్సి వస్తాయి. ఆ జనార్దన్ రావుకో నాకేమైనా ఫోన్ కన్వర్జేషన్ ఉంటే ఆయన నేను కలిసి కూర్చొని 10 సార్లు భోజనం చేసి 10 సార్లు అటు ఇటు తిరిగి వస్తే, సో నా ఇంటి పక్కన ఆయన ఇల్లు ఉంటే అదే విధంగా పేరు చెప్తే అనుమానం రావడానికి ఉంటుంది. సో ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు చెప్తే అనుమానం వచ్చి పోలీసులు వారి మీద కేసులు బనాయించి వారిని ఇంట్రాగేషన్ పిలిచే పరిస్థితులు ఉన్నాయంటారా? ఎస్, మంచి మాట చెప్పారు. అసలు వీడియో తీయటమే తప్పు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు వీడియో తీయడమే తప్పు అని చెప్పేసి చట్టం చెప్తుంటే దీంట్లో ఇంకా మీరు పేరులోకి వెళ్ళి దాని యొక్క అడ్మిసిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మనాయుడు గారు. అసలు వీడియో తీయడం తప్పు, దాన్ని జనబాహుళ్యంలోకి వదలడం తప్పు. ఈవెన్ దో
వీడియో రికార్డ్ చేసిన మాట వాస్తవం అయి ఉండొచ్చు. పోలీస్ కస్టడీలో ఒక రికార్డు చేసినటువంటి ఒక వీడియో బయటికి ఎలా వస్తుందండి? ఇక దాంట్లో బ్రహ్మనాయుడు పేరు చెప్తే ఏంటి, వెంకటేష్ పేరు చెప్తే ఏంటి? ఒకవేళ బ్రహ్మనాయుడు పాత్ర కానీ వెంకటేష్ పాత్ర కానీ ఉందని చెప్పి వాళ్ళు ఏదైనా కొత్తగా ఏదైనా ఒక డిస్కవరీ కానీ బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా మీరు నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది బ్రహ్మనాయుడు గారు. దీంట్లో ఏం చట్టంలో దీనికి ఏమి మనకి ఎగ్జామ్షన్ ఏం లేదు. 10 సార్లు భోజనం చేయ అవసరం లేదు. ఆయనతో మనకు డైరెక్ట్ ఫోన్ కాల్ కన్వర్సేషన్ ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి కేసులో చెప్తున్నారు కదా, గూగుల్ టేక్ ఓవర్ లో ఈ సిగ్నల్ పరంగా ఆ ఫోను ఈ ఫోను పక్కనే 500 మీటర్ల దూరంలో ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పేసి అంటున్నారు కదా. అలాగా ఆయన ఇంటి మీద నుంచి మీరు వెళ్ళినా, మీ ఇంటి మీద నుంచి ఆయన వెళ్ళినా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి అసలు చట్టబద్ధత హేతుబద్ధత లేదు. కాబట్టి దీని గురించి మనం పెద్దగా విచారించాల్సిన విషయమో లేదా డిబేట్ చేయాల్సిన విషయమో లేదు. కాబట్టి జోగి రమేష్ గారు కొంచెం ఓవర్గా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి అని అనాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, లేదంటే నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అనేక రకాలుగా కేసులు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో జోగి రమేష్ గారి మీద కూడా గతంలో అగ్రిగోల్డ్ భూములు కుంభకోణం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఒక కుంభకోణాన్ని ఆయన నెత్తి మీద వేశారు. కానీ అందులో వాళ్ళు సాధించింది ఏంటో ఈ రోజు వరకు తెలిసింది లేదు. 1.5 సంవత్సరం క్రితం పెట్టినటువంటి కేసు అది. ఈ రోజు వరకు దానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది పబ్లిక్ డొమైన్ లో చూపించలేకపోతున్నారు. ఇలాంటి కేసులు ఇంకా ఎదుర్కోవాల్సి తప్పదు. అదైతే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఎస్ బ్రహ్మనాయుడు. ఓకే. సో మరొక అంశం, డిఎస్పీ జయసూర్య వ్యవహారంపై